ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి జూలై 4 నుంచి జూలై 7 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణంగా కనిపించిన మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను పూర్తిగా విన్న తర్వాత ఇందులో ఏదో ఒకటి నా జీవితంలో కూడా జరుగుతోంది అని మీకు అనిపించే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరిణామం నెమ్మదిగా రూపుదిద్దుకోవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు. కానీ ఆ మార్పు ఒక్కసారిగా మీ ముందుకు రాదు. మొదట చిన్న చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తుంది. చాలామంది వాటిని గుర్తించకుండా వదిలేస్తారు. అయితే ఆ సంకేతాలను గుర్తించిన వారే తర్వాత పెద్ద అవకాశాన్ని అందుకుంటారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ గురించి ఒక వ్యక్తి ఆలోచించే అవకాశం బలంగా కనిపిస్తుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. ఇప్పటి వరకు మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి కావచ్చు. వారి నుంచి ఒక సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఊహించని విధంగా ఎదురుపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఒక కొత్త అధ్యాయానికి కారణం కావచ్చు. అదే సమయంలో మీ మనసులో కూడా ఒక మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యమవుతుందనే నమ్మకం కలుగుతుంది. కొన్ని రోజులుగా ఆగిపోయిన పని మళ్ళీ కదలడం, నిలిచిపోయిన చర్చలు ముందుకు సాగడం, లేదా ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా వాటి వెనుక మీ భవిష్యత్తును మరో దిశలోకి తీసుకెళ్లే సంకేతం దాగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. ఈ 4 రోజుల్లో మీకు 2 అవకాశాలు కనిపించవచ్చు. ఒకటి వెంటనే ఆకర్షించే అవకాశం, మరొకటి నెమ్మదిగా కానీ స్థిరమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం. చాలామంది మొదటి అవకాశాన్ని ఎంచుకొని తర్వాత పశ్చాత్తాపపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటన మొదట పెద్దగా అనిపించకపోయినా కొన్ని వారాల తర్వాత అదే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో కలిసే వ్యక్తులు, వినే మాటలు, వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. విశ్వం కొన్నిసార్లు పెద్ద మార్పులను చాలా చిన్న సంకేతాల ద్వారా ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ మార్పులు ముఖ్యంగా ధనం, ఉద్యోగం, వ్యాపారం, కొత్త అవకాశాల విషయంలో ఎలా ప్రభావం చూపుతాయి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ధైర్యంగా అడుగు వేయాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. జూలై 4 నుంచి 7 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి ఎక్కువ ప్రభావం చూపే అంశాల్లో ధనం, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, కొత్త అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీకు వచ్చే ప్రతి అవకాశం ఒకే విధంగా ఉండదు. కొన్ని అవకాశాలు మొదట చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక దాగి ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ముందుకు వెళితే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అదే సమయంలో మొదట చిన్నదిగా అనిపించిన ఒక అవకాశం భవిష్యత్తులో మీ జీవితాన్నే మార్చే స్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో తొందర కంటే పరిశీలన చాలా ముఖ్యమవుతుంది. మీరు కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు ఒక్కసారిగా రావడం కంటే ఆదాయానికి కొత్త మార్గం కనిపించడం, నిలిచిపోయిన చెల్లింపులు అందడం, లేదా గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కొంతమంది మేషరాశి వారికి అదనపు ఆదాయం గురించి కొత్త ఆలోచన కూడా రావచ్చు. ఆ ఆలోచన మొదట చిన్నదిగా అనిపించినా దానిని సరిగ్గా అమలు చేస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వానికి ఇవ్వగలదు. ఉద్యోగం చేస్తున్న వారికి 4 రోజులు కొంత ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. మీ పనితీరును ఎవరో నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండొచ్చు. మీరు చేసిన కష్టానికి వెంటనే ప్రశంసలు రాకపోయినా సరైన సమయంలో దాని విలువ గుర్తించబడే అవకాశం ఉంది.
మీకు కొత్త బాధ్యత ఇవ్వడం, ఒక ముఖ్యమైన పనిని అప్పజెప్పడం లేదా మీ అభిప్రాయాన్ని అడగడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. మీ సామర్థ్యాన్ని తగ్గించి చెప్పుకోవద్దు, కానీ అతిగా హామీలు కూడా ఇవ్వకండి. సమతుల్యతతో వ్యవహరించడం మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ కాలం ఆశను కలిగించేలా కనిపిస్తుంది. మీరు గతంలో పంపిన దరఖాస్తు గురించి సమాచారం రావచ్చు. ఒక పాత పరిచయం ద్వారా కొత్త అవకాశం గురించి తెలిసే ఛాన్స్ ఉంది, లేదా మీరు ఊహించని దిశ నుంచి ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. అయితే అవకాశం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ఆ సంస్థ, ఆ పని భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి పరిశీలించడం మంచిది. చిన్న ప్రయోజనం కోసం పెద్ద అవకాశం కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. వ్యాపారం చేసే మేషరాశి వారికి 4 రోజుల్లో కొన్ని కొత్త పరిచయాలు లాభదాయకంగా మారొచ్చు. ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. అయితే భాగస్వామ్యాలకు సంబంధించిన విషయాలు మాత్రం పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. కేవలం నమ్మకంతో కాకుండా ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ చిన్న జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. ఈ కాలంలో ఖర్చుల విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని వస్తువుల కోసం లేదా కేవలం ఆకర్షణతో ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి డబ్బు ఖర్చు చేసే ముందు అది నిజంగా అవసరమా అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఆదా చేసిన చిన్న మొత్తం కూడా తర్వాత చాలా ఉపయోగపడే పరిస్థితి రావచ్చు. అదే సమయంలో కుటుంబ అవసరాలకు లేదా భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన ఖర్చులు మాత్రం మంచి ఫలితాన్ని ఇవ్వగలవు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరు మీకు విలువైన సలహా ఇవ్వచ్చు. మొదట ఆ మాటలు సాధారణంగా అనిపించినా వాటిని ఆచరణలో పెడితే మీ ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు రావచ్చు. కొన్నిసార్లు విజయం పెద్ద నిర్ణయాల వల్ల కాదు, చిన్న అలవాట్ల వల్ల వస్తుంది. ఈ 4 రోజులు మీలో అలాంటి మంచి అలవాట్లకు ప్రారంభం కావచ్చు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం, మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం వంటి చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరుల విజయాన్ని చూసి మీ ప్రయాణాన్ని చిన్నదిగా భావించకండి. ప్రతి ఒక్కరి సమయం వేరు. మీకు రావాల్సిన అవకాశం కూడా సరైన సమయంలోనే వస్తుంది. ఈ 4 రోజుల్లో మీ సహనం పరీక్షించబడే పరిస్థితి రావచ్చు, కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఈ కాలం మీకు ఒక బలమైన పునాది వేస్తుంది. మొత్తం మీద జూలై 4 నుంచి జూలై 7 వరకు ధనం, ఉద్యోగం, వ్యాపార అవకాశాల పరంగా మేషరాశి వారికి ఆశాజనకమైన కాలం కనిపిస్తుంది. అయితే విజయం కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివి, ఓపిక, క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ఈ 3 విషయాలను గుర్తుంచుకుంటే మీ ముందు వచ్చే అవకాశాలను మీరు పూర్తిగా ఉపయోగించుకోగలరు. ఇప్పటి వరకు ధనం, ఉద్యోగం, అవకాశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 4 రోజుల్లో ప్రేమ, కుటుంబం, స్నేహాలు, మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తులు, అలాగే సంబంధాల్లో జరగబోయే ముఖ్యమైన పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం. జూలై 4 నుంచి జూలై 7 వరకు ఉన్న ఈ 4 రోజులు మేషరాశి వారికి వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా ప్రేమ, కుటుంబం, స్నేహాలు, బంధాలు, చాలా కాలంగా దూరమైన వ్యక్తులతో మళ్ళీ కలిసే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అయితే ప్రతి తిరిగి వచ్చే వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా వస్తారని అనుకోవద్దు. కొందరు ఒక కొత్త ప్రారంభానికి కారణమవుతారు, మరికొందరు ఒక పాత అధ్యాయాన్ని పూర్తిగా ముగించడానికి మాత్రమే వస్తారు. ఈ తేడాను గుర్తించే తెలివి మీకు ఈ 4 రోజుల్లో చాలా అవసరం. గత కొన్ని వారాలుగా మీ మనసులో ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీరు మాట్లాడాలని అనుకుంటున్న వ్యక్తి నుంచి ముందుగా స్పందన రావచ్చు, లేదా చాలా కాలంగా ఎలాంటి సమాచారం లేని వ్యక్తి ఒక్కసారిగా మీకు గుర్తు వచ్చేలా ఒక సంఘటన జరగవచ్చు. ఒక సందేశం, ఒక కాల్, సోషల్ మీడియాలో ఒక చిన్న స్పందన లేదా అనుకోకుండా ఎదురుపడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో భావోద్వేగంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం పరస్పర అవగాహనను పెంచే సమయంగా కనిపిస్తుంది.
చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. చాలా రోజులుగా చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు చెప్పే ధైర్యం రావచ్చు. అయితే మాట్లాడే సమయంలో కఠినమైన మాటలను ఉపయోగించకుండా మీ మనసులో ఉన్న విషయాన్ని సున్నితంగా చెప్పడాన్ని ప్రయత్నించండి. ఒక మంచి సంభాషణ చాలా పెద్ద సమస్యలకు కూడా పరిష్కరించగలదు. వివాహితుల విషయంలో కుటుంబానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించడం మంచిది. మీ నిర్ణయం సరైనదే అయినా దాన్ని చెప్పే విధానం కూడా అంతే ముఖ్యం. ప్రశాంతంగా మాట్లాడితే చిన్న విభేదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా నివారించవచ్చు. స్నేహితులకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. చాలా కాలంగా కలవని ఒక స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ పరిచయం ద్వారా మీకు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ఆలోచన లేదా మీకు ఉపయోగపడే సమాచారం అందే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో జరిగే ప్రతి పరిచయాన్ని నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయమే జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ కాలంలో మీ మాటలకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. మీరు చెప్పే ఒక చిన్న సలహా కూడా ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అదేవిధంగా మీకు కూడా ఒక పెద్దవారి నుంచి లేదా అనుభవం ఉన్న వ్యక్తి నుంచి విలువైన సూచన అందే అవకాశం ఉంది. ఆ మాటలను తేలికగా తీసుకోకండి. జీవితంలో కొన్ని మార్పులు ఒక మంచి సలహాతోనే ప్రారంభమవుతాయి. అయితే ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల్లో కోపం లేదా అహంకారం వల్ల తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. మీకు అన్యాయం జరిగినట్లు అనిపించిన వెంటనే స్పందించడం కంటే కొంత సమయం తీసుకొని ఆలోచించడం మంచిది. కొన్ని సమస్యలను సమన్వయంగా పరిష్కరించాలి. ప్రతి విషయాన్ని వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం, వారి మాటలో వారి అనుభవాన్ని ఈ సమయంలో విలువ ఇవ్వండి. వారి ఆశీర్వాదం లేదా ప్రోత్సాహం మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు లేదా ఒక ఆనందకరమైన వార్త వినే అవకాశం కూడా కొందరికి కనిపిస్తుంది. అందువల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మేయడం కూడా మంచిది కాదు. అలాగే ప్రతి ఒక్కరిపై అనుమానం పెట్టుకోవడం కూడా సరైన మార్గం కాదు. ఈ 4 రోజుల్లో మీరు సమతుల్యతను పాటిస్తే సరైన వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంటుంది. మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే వ్యక్తులను దగ్గరగా ఉంచండి. మీ శక్తిని తగ్గించి ప్రతికూల ఆలోచనలు నింపే వ్యక్తులను మాత్రం కొంత దూరంగా ఉంచడం మంచిది. ఈ కాలంలో ఒక చిన్న సహాయం చేయడానికి మీకు అవకాశం రావచ్చు. అది డబ్బుతో కావచ్చు, మాటతో కావచ్చు, లేదా సమయంతో కావచ్చు. మీరు చేసే ఆ చిన్న మంచి పని భవిష్యత్తులో ఊహించని విధంగా మీకే తిరిగి ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే చేతనంత వరకు మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. విశ్వం మనకు చేసిన మంచి పని ఎప్పుడూ వృధా చేయదు. మొత్తం మీద జూలై 4 నుంచి 7 వరకు మేషరాశి వారికి సంబంధాలు, ప్రేమ, కుటుంబ స్నేహాల విషయంలో కూడా కొత్త అవగాహనను తీసుకువచ్చే కాలంగా కనిపిస్తుంది. కొన్ని బంధాలు మరింత బలపడవచ్చు, కొన్ని అపార్థాలు తొలగవచ్చు, మరికొన్ని పరిచయాలు మీ జీవితాన్ని కొత్త దిశను చూపవచ్చు. అయితే ఈ మార్పులన్నిటిలో మీ ఓర్పు, మీ మాట తీరు, మీ నిర్ణయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఈ 4 రోజులు చివరిగా ప్రతి మేషరాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన లైఫ్ గైడెన్స్, దైవ సంకేతాలు, నివారించాల్సిన పొరపాట్లు, అలాగే ఈ కాలాన్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకునే మార్గాల గురించి తెలుసుకుందాం. జూలై 4 నుంచి జూలై 7 వరకు మేషరాశి వారికి సంబంధించిన ఈ 4 రోజుల ప్రయాణాన్ని మొత్తం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాలం మీ జీవితంలో అద్భుతాలు జరిగే సమయం అని చెప్పడం కంటే అద్భుతాలకు పునాది పడే సమయం అని చెప్పడం మరింత సరైనది. ఎందుకంటే జీవితంలో పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు. అవి చిన్న చిన్న నిర్ణయాలు, సరైన ఆలోచనలు, మంచి అవకాశాలను గుర్తించడం, సరైన వ్యక్తులను నమ్మడం, అవసరమైన సమయంలో ఓపిక చూపించడం వంటి విషయాలతో నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి ప్రారంభానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మొదటి లైఫ్ గైడెన్స్ ఏమిటంటే, ఇతరులతో మీ జీవితాన్ని ఎప్పుడూ పోల్చుకోవద్దు. మీ స్నేహితుడు ముందుకు వెళ్ళాడని, మీతో కలిసి ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాడని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి సమయం వేరు, ప్రయాణం వేరు, విజయం వచ్చే విధానం కూడా వేరు.
విశ్వం ప్రతి ఒక్కరికి ఒకే సమయంలో ఫలితాన్ని ఇవ్వదు, కానీ కష్టపడుతున్న వారిని మాత్రం ఎప్పుడూ నిరాశపరచదు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ దృష్టిని ఇతరుల జీవితంపై కాకుండా మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టండి. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మాట. ఈ కాలంలో మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. కోపంతో చెప్పిన ఒక మాట మంచి బంధాన్ని దూరం చేయొచ్చు. ప్రేమతో చెప్పిన ఒక మాట ఎన్నో సంవత్సరాల అపార్థాన్ని కూడా తొలగించవచ్చు. అందుకే స్పందించే ముందు ఒకసారి ఆలోచించండి. మౌనం అవసరమైన చోట మౌనంగా ఉండండి. మాట్లాడాల్సిన చోట స్పష్టంగా మాట్లాడండి. ఒక చిన్న మార్పు మీ వ్యక్తిగత జీవితంలో గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదు. మూడవ విషయం సమయం. ఈ 4 రోజుల్లో సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఉదయం ఆలస్యంగా లేవడం, చేయాల్సిన పనులు వాయిదా వేయడం, అవసరం లేని విషయాలపై గంటల తరబడి ఆలోచించడం వంటి అలవాట్లు మీ పురోగతిని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. బదులుగా ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. చిన్న విజయాలు కలిసి పెద్ద విజయాన్ని నిర్మిస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఈ కాలంలో మీకు వచ్చే ప్రతి ఆదాయాన్ని వెంటనే ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిది. ఎందుకంటే పొదుపు అనేది కేవలం డబ్బును నిల్వ చేయడం కాదు, అది మనశ్శాంతిని కూడా ఇస్తుంది. అవసరమైన సమయంలో చేతిలో ఉన్న చిన్న మొత్తం కూడా పెద్ద సహాయంగా మారుతుంది. అందుకే సంపాదనతో పాటు పొదుపును కూడా అలవాటు చేసుకోండి. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. పని ఎంత ముఖ్యమైనదైనా శరీరం సహకరించకపోతే ఏ విజయానికి విలువ ఉండదు. సరైన నిద్ర, సమయానికి భోజనం, కొద్దిసేపు నడక లేదా వ్యాయామం చేయడం వంటి చిన్న అలవాట్లు మీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు మంచి సంకేతాలను ఇస్తుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దేవుడిని స్మరించండి. మీకు నచ్చిన దైవనామాన్ని జపించండి. ఇంట్లో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ప్రశాంతమైన మనసు ఎప్పుడూ సరైన నిర్ణయాల వైపే నడుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని భయంతో తిరస్కరించకండి. అదే సమయంలో పూర్తిగా అర్థం చేసుకోకుండా అంగీకరించకండి. అవకాశం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించండి. మీ సామర్థ్యాన్ని నమ్మండి. అవసరమైతే అనుభవం ఉన్న వ్యక్తి సలహా తీసుకోండి. కానీ చివరి నిర్ణయం మాత్రం మీ ఆలోచనతోనే తీసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మీకంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ 4 రోజుల చివరికి మీరు ఒక విషయం గుర్తించాలి. మార్పు బయట నుంచి రావాలని ఎదురు చూడడం కంటే మార్పుకు మీరు సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. మన ఆలోచనలు మారితే నిర్ణయాలు మారతాయి. నిర్ణయాలు మారితే అలవాట్లు మారతాయి. అలవాట్లు మారితే జీవితమే మారుతుంది. కాబట్టి ఈ కాలాన్ని ఒక కొత్త ప్రారంభంగా స్వీకరించండి. గతంలో జరిగిన తప్పులను మళ్ళీ గుర్తు చేసుకుంటూ సమయాన్ని వృధా చేయకండి. మీ ముందు ఉన్న అవకాశాలను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ 4 రోజులు మీకు ఇచ్చే అసలైన సందేశం ఒకటే: నమ్మకాన్ని కోల్పోవద్దు. పరిస్థితులు ఎంత కఠినంగా కనిపించినా మీ ప్రయత్నాన్ని ఆపకండి. సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా వస్తుంది. మీ కృషి, మీ ఓపిక, మీ సానుకూలత ఆలోచనలు కలిసి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ప్రతి ఉదయాన్ని ఒక కొత్త అవకాశంగా చూడండి. ప్రతి సవాలును ఒక కొత్త పాఠంగా స్వీకరించండి. అప్పుడు విజయం మీ వైపు నడుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో మేషరాశి ఉన్న వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు మరియు లైఫ్ గైడెన్స్ వీడియోల కోసం ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మీ జీవితంలో శుభం, విజయం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.